భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడిందని చెప్పి గగ్గోలు పెట్టి తీసుకోమని ఎవరు పెట్టారు. సో ముందు కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇష్యూని స్టార్ట్ చేసింది ఎవరు? ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. ఇష్యూని స్టార్ట్ చేసింది ఎవరు? భారతదేశంలో సేఫ్టీ లేదంట. ఎవరికి లేదు? సర్దార్జీలకు లేదు సేఫ్టీ. చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ. చెప్పింది ఏ దేశంలో? అమెరికా దేశం. ఒకవేళ సేఫ్టీ లేకపోతే నువ్వు వయనాడుకి వెళ్ళి అమేథీకి వెళ్ళి ఎంపీ ఎట్లా గెలుస్తావు? ఈ చెల్లెట్ల ఫ్రీ ఎట్లా తిరుగుతా ఉంది? కేసులలో మీ కాంగ్రెస్ నాయకులందరూ బయట ఎట్లా తిరుగుతా ఉన్నారు? అయినా సిక్కులు తలపాగా కట్టుకునేందుకు భయపడుతున్నారు, బాధపడుతున్నారు భారతదేశంలో. ఇది రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడినటువంటి మాట. నేను సైన్స్ టీచర్ కాబట్టి, సహచర పార్లమెంట్ సభ్యుడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మీరు ఒక మాటని ఇంకొక మాట అనకూడదు అని అనడమే తప్పది. బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది. ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం తిండి తింటావు, ఈ దేశంకి వెళ్ళి విదేశాలలోకి పోతావు. 150 కోట్ల మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికి నీకు మోకా దొరకది. ఎవరిని చేస్తున్నావో చెప్పవు, ఏ దేశానికి పోతున్నావో చెప్పవు, ఏం చేస్తున్నావో చెప్పవు. మేము ఎన్నడూ నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ నేను అడగలుగుతాను, ఇంకా బాగా అడుగుతా, ఎందుకంటే మంచిగా అడుగుతాను. కానీ అడుగుతలేము మేము, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డం వస్తా ఉన్నాం. మీలాగా ఈ దేశ ప్రతిష్టని పక్క దేశాలకు దించేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు మీ కుటుంబం మీద దేశం కోసం త్యాగం చేసిరండి. మీ ఫెయిల్యూర్ అది మాట్లాడితే మీ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. ఇందిరా గాంధీ గారి కాంపౌండ్ లో ఈ దేశ ప్రధానమంత్రిని చంపితే ఎవరి ఫెయిల్యూర్? ప్రధానమంత్రి గారి ఫెయిల్యూర్, హోంమంత్రి గారి ఫెయిల్యూర్. నీ కిందున్న ఫోర్స్ ఎవరేం చేస్తారో తెలియకపోతే మీ ఫెయిల్యూర్ పెట్టుకుని దేశం కోసం త్యాగం చేసినాం. అమృత్సర్లకు మీరు కాదా? బూట్లను పంపించింది, పోలీసులను పంపించింది, కవాతులు చేపించింది మీరు కాదా? కడుపు గాల్లో ఎవరో ఒకరు కొట్టిరు. దానికి తీసుకొచ్చి మొత్తం సిక్కుల్ని ఊచకోత కోసిన పార్టీ మీది కదా. మీ హయాంలో కదా సిక్కులంతా ఈ దేశంలో భయపడి ఏడికైనా పక్కకు పోయి బాసిపోయి బతుకుదామని అనుకున్నారు. ఇది ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అమెరికాలో మాట్లాడతాడు దేశం గురించి. ఎందుకు ఈయన మాట్లాడొస్తలేదా? పార్లమెంట్ లో కూడా మాట్లాడినావు కదా. అశ్వత్థామ గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, ఎంతమంది కలిసిరో తెలియదు, ఎంతమంది కలిసి చంపిరో కూడా తెలియదు. అయినా మాట్లాడినిచ్చినాం కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటది? ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విదేశాలపై రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నిన్నటిదాకా నీతో పడే ఉన్నాడు కదా కాంగ్రెస్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి బిట్టు అనేటువంటి కేంద్ర మంత్రి. నిన్నటిదాకా ఉన్న పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. నీ గురించి అన్ని తెలుసు, నీ కుటుంబూర్వోత్తరాలు మేనమామకు తెలుసని పంజాబ్ లో నువ్వు ఏం చేసినావో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నాడు. దానికి ఎందుకు భుజాలు జరుపుకుంటారు? దానికి ఎందుకు అంత టెన్షన్ పడతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి గురించి ఎవరు తప్పు మాట్లాడలేదు. మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరు? నీ దగ్గర నుండి బయటకు వచ్చిన వాళ్ళే నీ గురించి చెప్తా ఉన్నారు. నీ ఇంటి వాసాల గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి లెక్క చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అదేదో ఉపద్రవం వచ్చినట్టు రాజీవ్ గాంధీ గారిని హత్య చేస్తారు. మాకేం అవసరం హత్య చేస్తారు? హత్య రాజకీయాలు మాయి కావు. మాట్లాడాలంటే చాలా ఉంది. ఎవరు హత్య చేసినారు, ఎవరు హత్య రాజకీయాలకు పాల్పడతారు? కాంగ్రెస్ చరిత్రని కొన్ని గంటలు చెప్పగలుగుతాం మేము.